హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. భూమి గగన్ తాగే కాఫీలో షుగర్ ఎక్కువగా వేయడంతో అప్పుడు గగన్ కాఫీని బయట కూసేసి, అసలు చక్కెరలో కాఫీ కలిపావా, కాఫీలో చక్కెర కలిపావా, నా కాఫీ నేనే చేసుకుంటాను అని చెప్పి అలా తనే స్వయంగా కాఫీ చేసుకొని తాగుతూ ఉంటే గగన్ వదిలేసిన ఎంగిలి కాఫీని తాగుతూ భూమి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. మరో పక్క కృష్ణప్రసాద్ శారదాకి ఫోన్ చేస్తూ ఉంటాడు. దయచేసి మీరు నాకు ఫోన్ చేయకండి, మీరు తరచు నాకు ఇలా ఫోన్ చేయడం వల్ల, ఇంటికి వస్తూ పోతూ ఉండడం వల్ల పిల్లలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళ మీద కోపాన్ని చూపించలేక పిల్లల మీద చూపిస్తున్నారు. దయచేసి నాకు ఫోన్ చేయకండి అని శారద అంటూ ఉంటే, నాకు తెలుసు శారద, జరిగిందంతా కూడా నా వల్లే కదా, నాదే తప్పు అని చెప్పి నన్ను క్షమించు శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ప్రతిసారి కూడా ఇలా మీరు చేసే తప్పులకు నేను క్షమించుకుంటూ పోతూనే ఉన్నాను, కానీ ఇన్ని రోజులుగా నేను ఇబ్బంది పడిందే కాకుండా ఈరోజు నా పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. నా పిల్లల కళ్ళల్లో కన్నీళ్ళు చూడటం నాకు ఇష్టం లేదు. దయచేసి ఇంకెప్పుడు ఫోన్ చేయకండి అని చెప్పి శారద ఏడుస్తూ కృష్ణప్రసాద్ ఫోన్ని కట్ చేస్తుంది. దాంతో కృష్ణప్రసాద్ ఎంతో ఆవేశంగా ఇంటికి బయలుదేరి వస్తాడు. బిందు బిందు అని చెప్పి సీరియస్గా బిందుని పిలుస్తూ ఉంటాడు. ఏంటి నాన్న అని చెప్పి బిందు హాల్లోకి వస్తుంది. నువ్వు కాలేజ్లో పెళ్లి కార్డులు ఇచ్చేటప్పుడు పూర్ణిని అవమానించావా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బిందు, అవును అవమానించాను, నేను అన్న దాంట్లో తప్పేముంది, నా పెళ్లి కార్డులో మా అమ్మ నాన్నల పేర్లు వేశారు, మరి నీ పెళ్లి కార్డులో ఎవరు వేస్తారని అడిగాను, అందులో తప్పేముంది అని చెప్పి అంటూ ఉంటే, తప్పున్నారా, పూర్ణిని కాలేజ్లో అందరి ముందు అవమానించిందే కాకుండా మళ్ళీ ఎదురు సమాధానం చెబుతావా అని చెప్పి కృష్ణప్రసాద్ బిందుని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడు అపూర్వ కృష్ణప్రసాద్ అంటూ అడ్డుపడుతూ ఉంటుంది. ఇప్పుడు బిందు మాట్లాడిన దాంట్లో తప్పేముంది, నువ్వు తనకి మాత్రమే తండ్రివి కదా, మీరాకి మాత్రమే భర్తవి, ఆ ఇంటికి వస్తూ పోతూ ఉన్నంత మాత్రాన నువ్వు ఆవిడ గారికి భర్తవైపోతావా, తను నీకు ఉంపుడు గత్తె అవుతుంది అని చెప్పి అలా అపూర్వ కృష్ణప్రసాద్ని శారదాని అవమానించి మాట్లాడడంతో కృష్ణప్రసాద్ ఒక్కసారిగా అపూర్వ గారు అని చెప్పి అలా సీరియస్ అవుతూ ఉంటే, ఏంటి కృష్ణప్రసాద్ నోరు లెగుస్తుంది, నన్నే కొడతావా అని చెప్పి అలా అపూర్వ కూడా తిరిగి కృష్ణప్రసాద్ మీద మండిపడుతూ ఉంటుంది. వదిన, ఆయన ఏదో తెలియక అలా మాట్లాడారు, వదిలే వదిన, ఎందుకు అనవసరంగా గొడవ అని చెప్పి మీరు వెళ్ళండి అని చెప్పి మీరా కృష్ణప్రసాద్ని గదిలోకి పంపించేస్తుంది. కృష్ణప్రసాద్ శారద గురించి తలుచుకుంటూ, నన్ను క్షమించు శారద, కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆ తప్పు చేయకపోయి ఉండుంటే ఇప్పుడు మనమంతా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మరో పక్క గగన్ ఆఫీస్లో భూమి అలాగే ఒక పక్కన కూర్చొని గగన్ని చూస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు ఇంటికి వెళ్ళవా, ఇక్కడే ఉంటావా అని చెప్పి అంటూ ఉంటే, మీకు ఏదైనా అవసరం అవుతుందేమోనని ఇక్కడే ఉన్నాను అని భూమి అంటూ ఉంటుంది. నాకు ఇక్కడ హెల్ప్ చేయడానికి చాలామంది ఉన్నారు, నువ్వు వెళ్ళు, క్యాబ్ బుక్ చేయనా అని గగన్ అంటూ ఉంటాడు. అమ్మో వద్దు, మొన్న అసలే నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు, అప్పటి నుండి నాకు ఒంటరిగా వెళ్ళాలంటేనే భయంగా ఉంది. ఒక పని చేద్దాం, కాసేపు అయితే నీ ఆఫీస్ కూడా అయిపోతుంది కదా, నువ్వు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా తలతిక్క అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో గగన్, సరే అలా అయితే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయి, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అలా గగన్ ఏవో ఫైల్స్ చూసుకుంటూ ఉంటే అప్పుడు భూమి గగన్ని చూస్తూ ఉండిపోతుంది. ఆ తర్వాత గగన్ భూమిని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీతో నేను ఎక్కువసేపు స్పెండ్ చేయలేను, అక్కడ ఆంటీ పూర్ణి కూడా ఉంటారు కదా, ఎలా, నాకు నీతో కాసేపు ఉండాలనిపిస్తుంది అని చెప్పి అలా భూమి, నాకు బాగా ఆకలిగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి ఆకలిగా ఉందా, మధ్యాహ్నం తినలేదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. తిన్నాను, కానీ ఎందుకు ఆకలిగా అనిపిస్తుంది, ఏమైనా తిందామా అని చెప్పి గగన్ని అడుగుతూ ఉంటుంది. దాంతో గగన్, సరే ఏమైనా ఉన్నాయేమో చూస్తూ ఉండు అని చెప్పి అలా రోడ్డు పక్కకు చూసేసరికి పానీపూరి బండి కనిపిస్తుంది. అలా పానీపూరి బండిని చూడగానే గగన్, పానీపూరి తింటావా అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటాడు. పూరియా, తింటాను అని చెప్పి అలా భూమి అంటూ ఉంటుంది. తర్వాత గగన్ కార్ని పక్కకు పెట్టేసి అలా భూమిని తీసుకొని పానీపూరి బండి దగ్గరికి వెళ్తాడు. పానీపూరి ఇవ్వండి అని చెప్పి ఆ బండతని అడిగి
భూమిని అక్కడ నిలబడి తినమని చెబుతూ ఉంటాడు. ఇక ఇంతలో గగన్కి ఏదో ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. భూమి పానీపూరి తినడం అదే ఫస్ట్ టైం కావడంతో ఇదేంటి ఇలా ఉంది, అసలు దీన్ని ఎలా తింటారు అని చెప్పి అలా పానీపూరిని తినడానికి ప్రయత్నిస్తూ ఉంటే అదేమో కింద పడిపోతూ ఉంటుంది. అయ్యో ఇది తినటం నాకు రావట్లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ అది అలా కాదు తినాల్సింది, ఉండు ఎలా తినాలో నేను నేర్పిస్తాను అని చెప్పి ఇదిగో ఇలా పట్టుకొని ఇలా నోట్లో ఒకేసారి పెట్టేసుకోవాలి అంటూ అలా గగన్ పానీపూరి తినడం భూమికి నేర్పిస్తూ ఉంటాడు. మరోపక్క నక్షత్ర తన ఫ్రెండ్స్తో కలిసి కార్లో వెళ్తూ ఉంటుంది. ఇక రోడ్డు పక్కన నిలబడి ఉన్న గగన్ని చూడగానే నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్, నక్షత్ర నువ్వు నీ కలల రాకుమారుడి గురించి చెప్పావు కదా, అదిగోనే నీ కలల రాకుమారుడు రోడ్డు పక్కన పానీపూరి తింటున్నాడు, నువ్వు ఎలా ఉండాలనైతే చెప్పావో అతను అచ్చం అలాగే ఉన్నాడు అని చెప్పి నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని నక్షత్రతో అంటూ ఉంటారు. ఇక దాంతో నక్షత్ర రోడ్డు పక్కనున్న గగన్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు చెప్పింది వీడి గురించా అని అలా నక్షత్ర మొదటి నుంచి గగన్తో తను గొడవ పడిన సందర్భాలను గుర్తు చేసుకుంటుంది. మొదటి నుండి నేను వీడితో గొడవ పడ్డాను, కానీ వీడే నా కలల రాకుమారుడని ఎప్పుడూ కూడా నేను అనుకోలేదు అని చెప్పి అలా గగన్ని నక్షత్ర కాసేపు చూస్తూ ఉండిపోతుంది. అవును, నా ఫ్రెండ్స్ చెప్పింది నిజమే, ఇన్ని రోజులుగా నా కలల రాకుమారుణ్ణి నేను ఎదురుగా పెట్టుకొని ఎక్కడెక్కడో వెతుకుతున్నానా అని చెప్పి ఇప్పుడే వెళ్ళి ప్రపోజ్ చేస్తాను అని నక్షత్ర అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు, వెళ్ళి ప్రపోజ్ చెయ్యి, లేదంటే అతను నీ చెయ్యి జారిపోతాడు అని నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. ఇప్పుడే వెళ్ళి ప్రపోజ్ చేస్తాను. ఇన్ని రోజులుగా అందరూ నా వెనకాల తిరగడమే తప్ప, నేను ప్రపోజల్స్ని రిజెక్ట్ చేయడమే తప్ప ఎవరు కూడా నా ప్రపోజల్ని రిజెక్ట్ చేయలేదు. ఇప్పుడే వెళ్ళి ఐ లవ్ యూ చెప్తాను, చూస్తూ ఉండండి అని అలా నక్షత్ర పానీపూరి తింటున్న గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక గగన్ భూమి ఇద్దరు కూడా పానీపూరి తినేసి కార్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈరోజు ఎలా అయినా సరే నా ప్రేమ విషయం చెప్పాలి అనుకొని గగన్ గారు మీతో కొంచెం మాట్లాడాలి అని భూమి అంటూ ఉంటుంది. ఏంటో చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు. ఐ లవ్ యూ అంటూ నక్షత్ర గగన్ దగ్గరికి వస్తుంది. ఇక అప్పుడు గగన్ ఏంటి ఏమన్నావు ఇప్పుడు అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటాడు. నేనేమన్నాను, ఐ లవ్ యూ చెబుతున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నక్షత్ర అనగానే, కానీ నేను నిన్ను ప్రేమించడం లేదు, నాకు అసలు ఎవరిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే లేదు, ఒకవేళ ఉన్నా కూడా నీలాంటి దాన్ని మాత్రం నేను అస్సలు చేసుకోను, నిన్ను ఎప్పటికీ నేను ప్రేమించను, పెళ్లి చేసుకొని కూడా, ఎందుకంటే నువ్వు ఆ శరత్ చంద్ర కూతురువి కాబట్టి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఒకవేళ రేపు నేను కూడా శరత్ చంద్ర గారి కూతురునని తెలిస్తే నన్ను కూడా ఇలాగే అంటారా అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడప్పుడే నా ప్రేమ విషయం చెప్పకపోవడమే మంచిది, ఒకవేళ చెబితే ఇలాగే మండిపడతారు అని అలా భూమి తన ప్రేమ విషయాన్ని మనసులోనే దాచుకుంటుంది. ఇక ఆ తర్వాత నక్షత్ర నా ప్రేమని రిజెక్ట్ చేస్తావా, ఇప్పటి వరకు నా వెంట ఎంతమంది పడ్డారో తెలుసా, నాకు ఎంతమంది ప్రపోజ్ చేశారో తెలుసా, అయినా సరే నేను ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయలేదు, కానీ మొట్టమొదటిసారి ఒక మెట్టు దిగి నిన్ను ప్రేమిస్తున్నాననే విషయం నీకు చెప్పాను, అటువంటిది నన్ను ఇంతలా అవమానిస్తావా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. మర్యాదగా నన్ను ప్రేమించు, లేదంటే నా సంగతి నీకు తెలీదు, నీకు జీవితంలో పెళ్లి కాకుండా చేసి చివరకు నువ్వే కుక్కలాగా నా వెంట పడేలాగా చేసుకుంటాను అని నక్షత్ర గగన్తో ఛాలెంజ్ చేస్తూ ఉంటే, ఇక అప్పుడు గగన్ కూడా నక్షత్రకి ఛాలెంజ్ చేస్తూ, చూడు నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఫ్యూచర్లో ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే భూమినైనా పెళ్లి చేసుకుంటాను, భూమి నా భార్య అవుతుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కానీ ప్రేమించాలన్న ఆలోచన కానీ ఎప్పటికీ రాదు, గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక అలా గగన్ భూమి భుజం మీద చెయ్యి వేసి నక్షత్రకి వార్నింగ్ ఇవ్వడంతో భూమి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఇక నక్షత్ర అవమానంతో నన్నే ఇంతలా ఇన్సల్ట్ చేస్తావా, నీ సంగతి చెబుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఇక ఆ తర్వాత గగన్ అపూర్వకి ఫోన్ చేస్తాడు. ఇన్ని రోజులుగా మా అమ్మ గురించి నా గురించి ఎంత నీచంగా మాట్లాడావు. ముందు ఒకరిననే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో. నీ కూతురు పెంపకం గురించి ఆలోచించు. రోడ్డు మీద బరి తెగించి ఐ లవ్ యూ చెప్పుకుంటూ తిరుగుతుంది అని అలా గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.